ఎందుకంటే మీకు భయం అవుతుందా? నిజాలు చెప్తే నిజాలు బయటపడితే అని మీకు భయం అవుతుందా? అరే మీకు దమ్ముంటే రారి భయం, మేము చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రాండి, ఎవరు వస్తారో ఉద్యోగాలు ఇచ్చినామా లేదా అని చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇది డిపార్ట్మెంట్ వైజ్ కూడా మళ్ళొక్కసారి మీకు కూడా నేను డిపార్ట్మెంట్ వైజ్ కూడా మీకు చదువుతా. అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ సెక్రటేరియట్ 5303 ఉద్యోగాలు. యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 1135 ఉద్యోగాలు. ఇలా బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటేరియట్ 2552 ఉద్యోగాలు. ఎనర్జీ అండ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 52324. ఇలా ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 2152. ఫైనాన్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 28 ఉద్యోగాలు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ 219. హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 8132. ఇలా హోమ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 46850. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 20. ఇరిగేషన్ అండ్ కమాండెంట్ ఏరియా డెవలప్మెంట్ సెక్రటేరియట్ 895. లేబర్ ఎంప్లాయ్మెంట్ 55. లా డిపార్ట్మెంట్ 12. మైనార్టీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 3745. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ 1957. పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ 10763. ప్లానింగ్ సెక్రటేరియట్ డిపార్ట్మెంట్ 474. రెవెన్యూ డిపార్ట్మెంట్ 3543. షెడ్యూల్డ్ కాస్ట్ డెవలప్మెంట్ 3770. సెకండరీ ఎడ్యుకేషన్ 9143. ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ 1537. ఉమెన్, చిల్డ్రన్ అండ్ డిసేబుల్డ్ సీనియర్ సిటిజన్స్ 147. ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్స్ 5264. టోటల్ 1,60,083 ఉద్యోగాలు. ఎందుకే ఎన్ని రోజులు అబద్దాలు ఆడతారా? మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అబద్దాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు బిల్లా రంగం అని పదే మాట్లాడుతూ ఉన్నారు. బిల్లా రంగంని ఎందుకు వాడుతూ ఉన్నారంటే, ఆ బిల్లా రంగం అనేటైనా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే బిల్లా రంగం కాబట్టి పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజల అధికారం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసికి చంపండి అని అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిండు కాబట్టి చంపమంటున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం? దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు చంపమంటున్నాం? ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా, ఒక చిల్లర్ గన్లాగా వ్యవహరించడం మానేయి.